పొద్దున్న అమ్మాయి ముఖం మీద పూ అని చెప్పి ఉమ్మేసింది. ఆడెవడో సినిమాల్లో అవకాశం ఇప్పిస్తారని చెప్పి తీసుకొచ్చాడు. అసలు అడ్వకేట్ కదా నాకు తెలీదు. అందరితో పాటే ఫోన్లో సేవ్ చేస్తుంటే ఇప్పుడు ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు 10 మంది మారితే 10 మంది నెంబర్ పిల్ల సేవ్ చేసుకుంటుంది కదా. సెండ్ టు వాళ్ళని కొట్టినప్పుడు వెళ్తే ఆ మెసేజ్ నాడు వినియోగించుకున్నాడు తప్ప ఆడినా క్లారెంట్ అని చెప్పి ఆ పిల్ల ఉమ్మేసిన తర్వాత ఇప్పుడు దాని గురించి అంతోటి రామ్జెట్ మలానీ గురించి నేను మాట్లాడడం కరెక్ట్గా ఉండదు. కానీ అంత ఆతృత అంత ఆశ ఉంటే కేసు ఇన్వాల్వ్ ఉంటే రాజుతోరం దగ్గర అడ్వకేట్లు ఇంకా రాలేదు కట్టి వాళ్ళని కన్విన్స్ చేసి అక్కడి నుంచి ఒక్కళ్ళ తెచ్చుకో. పోనీ అమ్మాయిని కన్విన్స్ చేసి నా దగ్గర నో అబ్జెక్షన్ తీసుకుని నువ్వే వాదించేసి గొడవ ఎందుకు అని. అయితే సార్ మామూలుగా ఏమంటున్నారంటే కళ్యాణ్ దిలీప్ శంకర గారు సెలబ్రిటీ కేసెస్ అయితే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు కనిపిస్తున్నారని కొంతమంది మానేద్దాం. సార్ సెలబ్రిటీలు ఎవరైనా వస్తాయి బాబు వద్దండి బాబు మీ కేసులన్నీ చేస్తాం వాళ్ళు బ్యాడ్ నేమ్ వస్తుంది నాకు అని చెప్పి మానేద్దాం. ఇప్పుడు ఆన్లైన్ లోన్ యాప్ చేసినప్పుడు ఎప్పుడైనా మైకెట్టారో నాకు పెట్టలేదు. వీధి విక్రయాల మీద పోరాడినప్పుడు మైకెట్టారో నాకు పెట్టలేదు. ప్రజల కోసం పోరాడి కేసులు గెలిచినప్పుడైనా పెట్టారో పెట్టలేదు. తీర్మానం మళ్ళీ చేస్తే పెట్టారు.